తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 సంవత్సరాల బలహీన వర్గాల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి ప్రయత్నంగా తెలంగాణ రాష్ట్ర జనాభాను సోషో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే 360 డిగ్రీస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 3,75,00,000 జనాభాను పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబం యొక్క వివరాలు, కుటుంబ సభ్యులు, కుటుంబ పెద్దలు, వాళ్ళ సామాజిక నేపథ్యము, వాళ్ళ కుల సమాచారాన్ని సేకరించి ఒక అద్భుతమైన పాలసీ డాక్యుమెంట్ను తెలంగాణ రాష్ట్రం చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని, మా సోదరిమణి కొండా సురేఖ గారిని, ప్రభుత్వాన్ని అభినందించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మిత్రులారా, ఇదొక గొప్ప కార్యక్రమం. దేశ ప్రజలందరూ బ్రిటిష్ పరిపాలనలో మగ్గుతున్నప్పుడు ప్రజలకు స్వతంత్రాన్ని ఇవ్వాలి అని, ఆ రోజు స్వతంత్రం కావాలి అని చాలామంది ప్రజలకు తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కబంధ హస్తాల నుంచి విడిపించి వాళ్ళు చేస్తున్న అరాచకాలను, దుర్మార్గాలను, వాటి నుంచి ప్రజల్ని కాపాడాలి అని, ఈ దేశానికి స్వతంత్రం కావాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకొని ఈ దేశానికి స్వతంత్రాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. స్వతంత్రం తెచ్చుకున్న ఈ ప్రజలకు సమానమైన అవకాశాలు, సామాజిక న్యాయం జరగాలి, అందరూ పాలితులుగా కాదు పాలకులుగా ఉండాలి అని, అది సరైన విధంగా అమలు జరగాలి అంటే ఒక రాజ్యాంగం ఉండాలి. అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని రచించడానికి చైర్మన్గా వారిని నియమించి ఈ దేశ ప్రజలకు రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అందించింది. ఆ రాజ్యాంగం అందించే క్రమంలో ఈ దేశంలో అత్యధికంగా అణిచివేతకు లోనై, ఎలాంటి అవకాశాలు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, తినడానికి తిండి లేక, మట్టి తిని బతుకుతున్న రోజుల్లో, బంకమట్టి తిని బతికేది ఆ రోజుల్లో కరువు వచ్చి, చరిత్ర పుస్తకాలు చదివితే మీకు తెలుస్తుంది. ఈరోజు మనము ఫుడ్ ఎక్కువైపోయి బయట పారేసే పరిస్థితి వచ్చింది. కానీ ఆ రోజు తిండి అనేది దొరకక బంకమట్టి తిని బతికిన రోజుల్లో ఈ దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు రక్షణ కల్పించాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్టే కాకుండా చట్టసభలలో వాళ్లకు అవకాశాలు రావాలి. లేకపోతే వాళ్ళు ఎన్నటికీ ప్రజాప్రతినిధులుగా రాలేరు, వాళ్ళ తరఫున వాళ్ళు మాట్లాడుకోలేరు, ఇతరుల తరఫున వాళ్ళు వకాలత పుచ్చుకోలేరు అని చెప్పి ఆనాడు రాజ్యాంగం రక్షణ కల్పించి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉద్యోగ ఉపాధి అవకాశాలలోనే కాకుండా రాజకీయ రిజర్వేషన్లు కూడా రాజ్యాంగపరమైన రక్షణ కల్పించి వాళ్లకు సముచితమైన స్థానం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంత ప్రజలకు సరైన న్యాయం జరగడం లేదు. ఈ ప్రాంత ప్రజలు స్వయం పరిపాలన కోరుకుంటున్నారు. ఎవరి కిందనో అణిగిమణిగి ఉండాలని అనుకోవడం లేదు అని ప్రజలు భావించినప్పుడు 4 కోట్ల తెలంగాణ ప్రజల కోరిక మేరకు శ్రీమతి సోనియా గాంధీ గారు రాజకీయపరమైన ఒడిదుడుకులను ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిగా కనుమరుగైపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో అధికారంలోకి వస్తామనే నమ్మకం లేకపోయినా ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. మరి వారి వారసత్వంగా ఈరోజు లోక్సభ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడిగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో, మంచు కొండల్లో 150 రోజులు 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ గారు ఈ జాతికి ఒక మాట ఇచ్చాడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి,
ఖచ్చితంగా కులగణన చేసి తీరుతామని చెప్పి ప్రజలకు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మహాత్మా గాంధీ, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారి వారసుడైన రాహుల్ గాంధీ గారి మాట శిలా శాసనం సువర్ణాక్షరాలతో లిఖించదగింది. మా నాయకుడు ఒక మాట ఇస్తే ఆ మాటను తూచా తప్పకుండా అమలు చేయడమే నా బాధ్యత, నా మిత్రుడు మహేష్ గౌడ్ గారి బాధ్యత. మా ఏ హోదా అయినా ఉండని, ఏ సామాజిక వర్గ నేపథ్యమైనా ఉండని, కానీ నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టడమే మా బాధ్యత. అందులో భాగంగానే ఈరోజు ఎన్నో రకాల అవాంతరాలు, ఒడిదుడుకులు, అభ్యంతరాలు వచ్చినా ఒకటొకటిగా అధిగమించుకుంటూ ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉండి 76-77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 1931 బ్రిటిషర్స్ నిర్వహించిన కులగణన తప్ప మళ్ళీ దాదాపుగా 95-96 సంవత్సరాలలో మళ్ళీ ఎప్పుడు కూడా ఇది జరగలేదు. అలాంటి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన మాట నిలబెట్టడానికి అవసరమైతే ఏ సాహసమైనా చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని భుజాల మీద తీసుకొని ఫిబ్రవరి 4, 2024 నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి 4, 2025 సరిగ్గా సంవత్సరం తిరిగే లోపల పూర్తిగా 100% పారదర్శకంగా, అది న్యాయ వ్యవస్థలో కానీ, పరిపాలనా వ్యవస్థలో కానీ, చట్టసభలలో కానీ నిలబడే విధంగా 100% పక్కాగా కులగణనను చేపట్టి ఫిబ్రవరి 4ని సోషల్ జస్టిస్ డేగా జరుపుకోవడానికి ఒక అధికారికంగా జాతికి అంకితం చేసిన. అక్కడి నుంచి అసెంబ్లీలో చర్చ చేసినాం, అన్ని రాజకీయ పార్టీలను చర్చలో పాల్గొనే విధంగా అవకాశం కల్పించినాం, వాళ్ళు ఇచ్చిన సూచనలు తీసుకున్నాం, క్యాబినెట్లో చర్చించినాం, క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన సూచనలు తీసుకున్నాం, స్టేక్ హోల్డర్స్ను పిలిచినాం, అదేవిధంగా పౌర హక్కుల సంఘాలను పిలిచినాం, కుల సంఘాలను పిలిచినాం. ఎంతమంది తెలంగాణ సమాజంలో ప్రతినిధులు ఉన్నారో అందరితోని ప్రభుత్వం ఓపికగా ఇక్కడనే కాదు జిల్లాలకు కూడా పంపించి సమావేశాలు ఏర్పాటు చేసి మీ అభిప్రాయాలు చెప్పండి, పక్కడబందిగా దీన్ని ఎట్లా చేయాలో మీ సూచన ఇవ్వండి. ఎందుకంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. పరిపాలనలో ఏదైనా పనులు చేసే క్రమంలో ఏదైనా తప్పిదాలకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశం కూడా ఇవ్వకుండా పక్కాగా చేయడానికి అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చి దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా ఈరోజు కులగణను పూర్తి చేసుకొని తెలంగాణ మోడల్ అని రాహుల్ గాంధీ గారు దేశం నలుమూలలో చెప్పే విధంగా ఈరోజు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు దేశంలో ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ మోడల్ కులగణన చెయ్యాలి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అని చెప్పి ఈరోజు గట్టిగా వాదించి చెప్తున్నారు. ఆనాడు ఈజ్ నాట్ రెడీ టు టేక్ అప్ దిస్ కాస్ట్ సెన్సెస్. ఫండమెంటలీ దే ఆర్ అగెనిస్ట్ ఫర్ దిస్. మేము వ్యతిరేకము, మేము చెయ్యము అని చెప్పిన నేపథ్యంలో ఫిబ్రవరి 4, 2025 నాడు మనం పూర్తి చేసుకున్న తర్వాత మనం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెడితే మిత్రుడు శ్రీనివాస్ గౌడ్కు గుర్తుండాలి, మన తెలంగాణ రాష్ట్రం నుంచి పెట్టుకున్న వేదిక మీద 16 రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు, ఇది మన ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం కాదు, డిఎంకే కావచ్చు, ఎన్సిపి కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, భారతదేశంలో ఉన్న జాతీయ పార్టీలైన 16 రాజకీయ పార్టీల ప్రతినిధులు, పార్లమెంట్ సభ్యులు వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో నేను మాట్లాడి, కరుణానిధి కుమార్తె కన్మోజీ కావచ్చు, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరిని జంతర్ మంతర్లో ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గారు కావచ్చు, అందరిని ఆ వేదిక మీదకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణనను మేము ఆమోదిస్తున్నాము, ఇది దేశవ్యాప్తంగా అమలు జరగాలి, నరేంద్ర మోడీ గారు మీరు అమలు చేసి తీరాల్సిందే, మీరు చెయ్యకపోతే మీతోని యుద్ధం ప్రకటిస్తామని మన వేదిక మీద నుంచి మీరు నిర్వహించుకున్న వేదిక మీదకి వచ్చి చెప్పారు. అదే ప్రధానమైన గేమ్ చేంజర్గా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి, ఆ ఒత్తిడి నేపథ్యంలో ఇష్టం లేకుండా అయినా అయిష్టంగా అయినా కేంద్ర ప్రభుత్వం ఈరోజు దిగొచ్చి 2026 సంవత్సరంలో చేపట్టబోయే జనగణనలో కులగణనను చేర్చి మేము చేస్తామని ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
ఇది ఆషామాషి విషయం కాదు. తెలంగాణలో మనం చేసుకున్న నిర్ణయం, మనం తీసుకున్న పరిపాలనాపరమైన నిర్ణయాలు ఈరోజు భారతదేశాన్ని ప్రభావితం చేసి ఈ దేశంలో ఉన్న 56%, 140 కోట్లలో 56% అంటే దాదాపుగా 60-70 కోట్ల బలహీన వర్గాలకు ఈరోజు ఒక వెలుగునిచ్చే అవకాశం తెలంగాణ నుంచే ఇది మొదలైంది అని అంటే ఇది మీ అందరూ మనమందరం సంతోషపడాల్సిన సందర్భం. దీన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈరోజు నేను రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడేది చూస్తున్నాను. మాకు చిత్తశుద్ధి లేదండి. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీగా చేయాల్సిందంతా చేసినాం. చిత్తశుద్ధి ఎవరికి ఉండాలి? భారతీయ జనతా పార్టీకి ఉండాలి. ఈరోజు గవర్నర్తో సహా లీగల్ వెట్టింగ్ చెప్పించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తే, క్యాబినెట్ అప్రూవల్ చేసి రాష్ట్రపతికి పంపించేస్తే ఇమ్మీడియట్గా జరగాల్సిన పరిణామాలన్నీ వేగంగా జరిగిపోతాయి. లేదు, కేంద్ర ప్రభుత్వమే మనం పంపించిన ప్రతిపాదనను తమిళనాడు ఎట్లయితే 9th షెడ్యూల్లో చేసిందో రిజర్వేషన్లో, తెలంగాణ రిజర్వేషన్లో కూడా 9th షెడ్యూల్లో చేరుస్తే 100% మనకు చట్టబద్ధత వస్తుంది. ఎవరు దీన్ని సాధించాల్సింది? కిషన్ రెడ్డి గారు సాధించాలి, లక్ష్మణ్ గారు సాధించాలి, బండి సంజయ్ గారు సాధించాలి, లేకపోతే మా మిత్రుడు ఆర్ కృష్ణయ్య సాధించాలి. ఎందుకు అంటే వాళ్ళ నాయకుడు నరేంద్ర మోడీ అనుకుంటేనే ఈ పని జరుగుతుంది. ఇవాళ తెలంగాణలో సాధ్యమైందంటే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అనుకున్నాడు కాబట్టి ఇది సాధ్యమైంది. నరేంద్ర మోడీ ప్లేస్లో రాహుల్ గాంధీ గారు ఉంటే 48 గంటలలో చేసుకొచ్చే బాధ్యత నాది. ఎవరు అక్కర్లేదు, మీకు అందరికి 1 లక్ష మంది పిలిచి బండి భోజనం పెడతాను నేనే తీసుకొని వచ్చిన తర్వాత. మీరెవ్వరు కొట్లాడాల్సిన పని లేదు, మీరెవ్వరు రైలు ఎక్కాల్సిన పని లేదు, రైలు రోకో చేయాల్సిన పని లేదు. మోడీ ఉన్నాడు కాబట్టి మోడీని 9th షెడ్యూల్లో చేర్పించాలన్నా, చట్టబద్ధత కల్పించాలన్నా మోడీ మంత్రివర్గం చేయాలి. మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి చెయ్యడంట, బండి సంజయ్ గారు చేయరంట, లక్ష్మణ్ గారు అడగరంట. ఆయన ఓబీసీ సెల్ భారతీయ జనతా పార్టీకి జాతీయ నాయకుడు. నీకు బాధ్యత లేదా లక్ష్మణ్ గారు? నీకు బాధ్యత లేదా బండి సంజయ్ గారు? రేపు ఈ రిజర్వేషన్లు వస్తే మీరు మీ పిల్లలు అనుభవించారా? మీకు లాభం లేదా ఇందులో? ఏ కోటాలో ఈరోజు మీరు ఈ హోదాకు వచ్చారు? మరి మీ నిబద్ధత చూపించుకోవాలి కదా. మీరు ఆ పని చేయకుండా రేవంత్ రెడ్డి నిర్ణయంలో చిత్తశుద్ధి లేదంటే రేవంత్ రెడ్డి చేయాల్సింది ఏముందో చెప్పండి. నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్న అవసరమైతే అర్ధరాత్రి పూట నా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తా. నేను ఏం చేయాలో చెప్పండి నాయకుడిగా. చెప్పు లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు చెప్పు, రేవంత్ రెడ్డి చేయాల్సింది ఏమి ఇంకా పెండింగ్ ఉంది చెప్పు. రాత్రి 12 కాదు 1 కాదు, తెల్లవారుజామున 4 ఏ మూలకు మా మంత్రులు ఉన్న హైదరాబాద్కు రప్పించి సెక్రటేరియట్ తెరిపించి లైట్ లేపించి అప్పటికప్పుడు నేను పాస్ చేస్తాను. ఇది నా చిత్తశుద్ధి. నన్ను ప్రశ్నించే నైతిక హక్కు మీకు లేదు. నా కళ్ళలోకి చూసే అవకాశం కూడా మీకు ఇవ్వను. ఇది తప్పు అని నా నిబద్ధతని మీరు అడిగే దూరంగా 100 కిలోమీటర్ల దూరంగా ఉండి కూడా మీకు మాట్లాడే అవకాశం నేను ఇవ్వను. 100% దీన్ని పక్కడబందీగా చేయడమే కాకుండా అమలు ఎట్లా చేయాలని నేను తాపత్రయపడుతుంటే రేవంత్ రెడ్డి నిర్ణయంలో చిత్తశుద్ధి లేదు. చెప్పు, ఏం చిత్తశుద్ధి కావాలని చెప్పు, ఏం చేయాలో చెప్పు. ఇవాళ కోర్టు ఆదేశాలు ఇచ్చింది, మేము చూసినాం. రాష్ట్రపతి ఆమోదంతో వస్తుందేమని, కానీ నిన్న హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 1 రోజుల్లో స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పక్కాగా చేయండి, సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు చేయండి. నేను 18 నెలలు ఇది వస్తుందనే ఆపిన. మిత్రుడు శ్రీనివాస్ గారికి చెప్పిండు పెట్టాలంటే ఎప్పుడో ఎంపీ ఎలక్షన్లు 5 నెలకే నేను సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేటోని, ఎంపీటీసీ జిల్లా పరిషత్ అన్ని పెట్టేటోని, మున్సిపాలిటీస్ పెట్టేటోని. ఎందుకు వాయిదాలు వేసిన? అట్లా చేస్తే 22% అవుతుంది, ఇట్లా చేస్తే 42% వస్తుంది. 42% రిజర్వేషన్లు ఇచ్చి నేను ఈరోజు ఎన్నికలు నిర్వహించాలి స్థానిక సంస్థలలో కాబట్టి వాయిదా వేసుకుంటూ వచ్చిన. ఈరోజు కోర్టు నాకు స్పష్టమైన డెడ్ లైన్ ఇచ్చింది, తారీఖు చెప్పింది. 30 రోజుల్లో ఇది చేయాలి, 90 రోజుల్లో అది చేయాలి, సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలన్నీ పూర్తి చేయాలి. మరి ఇప్పుడు నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన, రేపు పార్లమెంట్లో మళ్ళీ మా రాహుల్ గాంధీ గారితో మాట్లాడిస్తాను. నువ్వు ఆదేశాలు ఇస్తే నాకు ఈ ఆర్డినెన్సులు తెచ్చే పని ఉంది. రెండోది, చంద్రశేఖరరావు గారు చేసింది కూడా మీకు తెలవాలి. పంచాయతీరాజ్ యాక్ట్ చేసినప్పుడు 2018లో రిజర్వేషన్లు 50% మించొద్దని ఇదే అసెంబ్లీలో చట్టం చేసిండు చంద్రశేఖరరావు గారు. ఆ చట్టం చేసిన దాంట్లో ఎవరయ్యా భాగస్వాములు? శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్. వాళ్ళ మంత్రులు
మేము తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లను 50%కే పరిమితం చేస్తామని పంచాయతీరాజ్ యాక్ట్ని చేసింది వాళ్ళు. ఆ యాక్ట్ను ఆ 50% సీలింగ్ దాటించడానికి నేను ఆర్డినెన్స్ అసెంబ్లీని ప్రోరోగ్ చేసి ఈరోజు ఆర్డినెన్స్ తెచ్చి ఆర్డినెన్స్ను పంపించి 50% అనే నిబంధనను తొలగించి వాళ్ళు తాళాలు వేసి పెడితే ఆ తాళాలు వలగొట్టి 50% పైన రిజర్వేషన్లు ఇస్తానని నేను ఆర్డినెన్స్ తెస్తున్నాను. నా చిత్తశుద్ధి మీరా? చెయ్యకపోతే చేయకపోయినారు, మౌనంగానే ఉండడం మంచిది కదా. కేసీఆర్ ఎట్లా ఉసిగొల్పుతుండో చూడు వాళ్ళని. వాళ్ళు కూడా ఆలోచన చెయ్యాలి. ఎవరు వాళ్ళు? మీ వాళ్ళే కదా, రేపు పొద్దుగాల లబ్ధిదారులే కదా. మిత్రుడు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ మంత్రులుగా చేసి పంచాయతీరాజ్ చట్టంలోని మేము రిజర్వేషన్లు 50%కు పరిమితం చేస్తున్నాం చట్టం చేసిన దాంట్లో వీళ్ళే మంత్రులు. మీరు చేసిన దాన్ని నేను ఆర్డినెన్స్ ఇచ్చి, నేను అసెంబ్లీ వరకు ఆగితే ఆలస్యం అవుతుందని ఆర్డినెన్స్ ఇచ్చి ఈరోజు ఆ నిబంధనను తొలగించి గవర్నర్ దగ్గర పంపించి బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు చేయాలని ఈరోజు నేను తాపత్రయపడుతుంటే నన్ను ప్రశ్నిస్తుంది. నా బాధ ఏంటంటే చేసేది నేనే, చెప్పుకునేదే నేనైతే ఎట్లా? చెప్పనీకనైనా మీరు నాకు తోడు ఉండాలి కదా, చెప్పనీకనైనా మీరు తోడు ఉండాలి కదా. నేను మీకోసమే కదా చేస్తున్నాను, నా కోసం చేస్తున్నానా? నేను రాహుల్ గాంధీ గారు దీంట్లో లబ్ధిదారులం కాదు కదా, మేము పాత్రదారులమే కదా. మరి మీరు రక్షణ కవచంగా నిలబడి దీన్ని కాపాడుకోకుండా వాళ్ళు మా మీద దాడి చేస్తుంటే మీరు మౌనంగా ఉండి మీరు ఏమనుకుంటుండే ఏదో అన్నతిప్పలు అన్నబడతాడని వదిలేస్తే ఇది ఎట్లయితుంది? ఈరోజు నిలబడాల్సింది, అడగాల్సింది ఎందుకు ఆర్డినెన్స్ తేవాల్సి వచ్చింది, దేనికోసం తెచ్చారు? మీరు అది చదువుకున్న వాళ్ళు, యాక్ట్ తెలిసిన వాళ్ళే కదా. మీ దాంట్లో కూడా పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు ఉన్నారు కదా. రిటైర్డ్ అయిన ఐఏఎస్లు ఇది 9th షెడ్యూల్ పెడితే బాగుంటుంది ఎట్లా అంటారు? 9th షెడ్యూల్ ఎవరు పెట్టాలి? మరి వాళ్ళని అడగకుండా నన్ను అడిగితే ఎట్లా? నేను రాసిన కదా ఆల్రెడీ పెట్టమని. నేను మీ అబ్బాయి వచ్చి ధర్నాకే జంతర్ మంతర్లో కూర్చుంటే నేను మీరు రమ్మన్న కాడికి రాలేదా? మీరు కూర్చోమన్న కాడ కూర్చోలేదా? నాతో పాటు ఇంకో 16 రాజకీయ పార్టీని దేశమంతా పట్టుకొచ్చి మీకు మద్దతు ఇప్పిస్తుంది కదా. నా ప్రయత్నంలో ఏమన్నా లోపం ఉందా? 50 మంది పైన ఆ రోజు ఎంపీలు జంతర్ మంతర్ ధర్నాకు వచ్చింది. నా ప్రయత్నంలో, నా చిత్తశుద్ధిలో, నేను అమలు చేస్తున్న విధానంలో లోపం ఉంటే నేను సూటిగా చంద్రశేఖరరావుకు, ఈరోజు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారికి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారికి, డాక్టర్ లక్ష్మణ్ గారికి నేను సూచన చేస్తున్నాను. చిట్టి వంపూరి రోజు ఇక్కడిక్కడ మాకు లోపాలు ఉన్నాయి, నువ్వు సర్దిద్దని పంపు, సర్దిద్దుకుంటా. నేను దీన్ని పర్ఫెక్ట్గా అమలు చేయాలని నేను అనుకుంటున్నా. నాకు లోపభూయిష్టంగా చేయాలనుకుంటే ఇంత దూరమే రాదు కదా. నేను కూడా అందరిలాగా ఐవాష్ లాగా ఏదో కంటి తుడుపు చర్యలాగా చేయాలంటే ఇంత దూరం వస్తుండేనా? ఈరోజు ఎక్స్పర్ట్స్ కమిటీ చైర్మన్గా జస్టిస్, సుప్రీంకోర్టు జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎందుకు అపాయింట్ చేసినాం? న్యాయం అనేది 100% అవసోపాన పట్టిన వ్యక్తి అక్కడ ఉంటే రేపు ఏ రకమైన వివాదాలకు, చిక్కులకు తావు లేకుండా ఉంటుందని. అదేవిధంగా కంచె ఐలయ్య గారు ఈరోజు కో చైర్మన్. కంచె ఐలయ్య గారి గురించి మీకు తెలుసు. ఆయన ఎవరికైనా వినటోడేనా? దాంట్లో ఏమైనా అటు ఇటు ఉంటే వింటాడా? ఎవరన్నా ఒప్పుకుంటాడా? ఇవాళ కంచె ఐలయ్య గారే బయటకు వచ్చి ఇందులో న్యాయం ఉంది, ఇది కరెక్ట్గా ఉంది, దీన్ని అమలు చేయాలని కంచె ఐలయ్య గారే బయటకు వచ్చి చెప్పిందంటే ఆయన ఎప్పుడు కూడా ఏది కూడా అంత ఈజీగా 100% ఆయన నమ్ముతే తప్ప. మరి ఇవాళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కంచె ఐలయ్య గారు, శాంత సిన్హా గారు, ఇట్లాంటి మేధావులు ఇవాళ అందరూ కూర్చొని దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని మనకు సూచన చేసి వాళ్ళందరి ఇది చేసుకోండి. మన క్యాబినెట్లో కూడా, మన క్యాబినెట్ మీటింగు లా సెక్రటరీనే కాదు, అడ్వకేట్ జనరల్ని పిలిపించి క్యాబినెట్ మీటింగ్లో కూర్చోబెట్టి ఏ రకంగా ఇది సమస్యలకు అవకాశం ఉంది, దీన్ని మొత్తం అధిగమించడానికి ఏం కావాలని 1.5 సేపు న్యాయ కోవిధులతో క్యాబినెట్లో పెట్టినాం. అడ్వకేట్ జనరల్ క్యాబినెట్ మీటింగ్కు రాడు, మంత్రులే వస్తారు, మీకు తెలుసు. లేకపోతే సంబంధిత అధికారులు మాత్రమే ఉంటారు, మీకు అందరికి తెలుసు కదా. అట్లాంటిది నేను లా సెక్రటరీని పిలిపించి, అడ్వకేట్ జనరల్ని పిలిపించి, అడ్వకేట్లను పిలిపించి రేపు ఎన్ని రకాల చిక్కులు వస్తాయి, ఆ చిక్కులకు అన్నిటి కూడా మనం మందు కనిపెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఈసారి గురి తప్పనియొద్దు, గురి చూసి కొట్టాలని ఈరోజు ఒక ప్రాతిపదికన తీసుకొస్తున్నాము. దీన్ని అప్రమత్తతతోని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి భుజాల మీద ఉన్నది. నేను ఒక్కనే కాదు, మీరందరు నాకు తోడు ఉంటే నాకు 1000 ఏనుగుల బలం. నాకు కూడా ఒక ధైర్యం వస్తుంది, అరే నేను ఒక మంచి పని చేస్తున్నాయా, మా వాళ్ళందరూ ఎవడు ఉన్నారు, అక్కడో ఇక్కడో ఎవరైనా అడ్డం పడ్డా వాళ్ళు చూసుకుంటారులే అని ఒక ధైర్యం వస్తుంది నాకు.
మీరు ఏ ధైర్యం ఇవ్వకుండా, మీరు గట్టిగా నిలబడకుండా, మీరు అటో ఇటో చూస్తే ఈ ఒక్కసారి అన్ని పక్కన పెట్టురు. ఎన్ని 75 ఏళ్ళ నుంచి ఓట్లు వేసారు కదా, రాబోయే ఇంకో 1000 ఏళ్ళు ఓటు వేస్తారు కదా. ఈ ఒక్కసారి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఇవాళ మేము ఇంత కష్టపడి రిస్క్ చేసి నేనేదో చేస్తున్నాను. దీని ఫలితాలు ప్రపంచానికి కనిపించకపోతే, చేస్తే నష్టపోతామని వస్తే రేపు ఏ రాష్ట్రం చేయరా? ఎవరైనా చేస్తారా? పలానా పని చేస్తే నష్టం వస్తుంది, పలానా నిర్ణయం చేస్తే మునిగిపోతామని ఎవరైనా వస్తే ఎవరైనా చేస్తారా? ఇవాళ ఇది చేయడం వల్ల ప్రయోజనం ఉంది, ఈ పని వల్ల రాజకీయ ప్రయోజనం కూడా ఉంది అని కనిపిస్తే అప్పుడు ఆటోమేటిక్గా మిగతా రాష్ట్రాలలో ఉండే ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ ఓహో ఇందులో లాభం ఉంది అనుకుంటే ఆటోమేటిక్గా ఉరికొస్తారు. లేకపోతే ఏం చేస్తారు, అక్కడోడు ఇక్కడోడు, ఆ సందులోడు ఈ సందులోడు మళ్ళీ పోతారు. దీన్ని పకడ్బందీగా అమలు చేయాలంటే కూడా మీ దగ్గర అడ్వకేట్స్ ఉన్నారు. రోజు అక్కడ పోయి పిటిషన్ వేసే కాడ పోయి రోజు పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు కూర్చొని 2 నలుగురు ఎవరు వచ్చి పిటిషన్ వేయనీకి వస్తారు, రిజిస్ట్రేషన్ చేయనీకి ఎవరు వస్తారు? మీ అడ్వకేట్లు నాడు కూర్చోబెట్టు, 2 నలుగురు పెద్ద అడ్వకేట్లను బెంచ్ల కాడ పెట్టు. ఏ కేసు వచ్చినా మీకు ఎవరు కావాలో నాకు ఇయ్యండి, వాళ్ళని ఎంగేజ్ చేసుకొచ్చి నెల రోజులు కావాలంటే ఇన్ని హైకోర్టులో వాళ్ళకి ఫీజులు ఇచ్చి గవర్నమెంట్ నుంచే ఫీజులు ఇస్తాం. మీరు ఢిల్లీ నుంచి ఉద్దండులైన న్యాయ కోర్టులో మీరు సెలెక్ట్ చేసుకోండి, ఎప్పుడు వస్తే అప్పుడు వాదించడానికి ఫుల్ టైం ఫీజు ఇచ్చేద్దాం. వాళ్ళకు కేసు వచ్చినప్పుడు పెంచుకోవచ్చు కాదు, నెల రోజులు కావాలంటే నెల మొత్తం ఎంగేజ్ చేసి ఢిల్లీ స్థాయిలో ఉన్న ఉద్దండులైన న్యాయవాదులను తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. అన్ని రకాలుగా మీరు తయారు కాండి. నేను చెప్పేది ఏంటంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు, సడక్ సే లేకే సంసద్ తక్ అన్ని రకాలుగా మీరు ప్రిపేర్డ్గా ఉంటేనే ఇది అమలు జరుగుద్ది. ఇది కరెక్ట్గా ఆఖరి రీల్కి వచ్చింది. ఇందులో పర్ఫెక్ట్గా శుభం కార్డు పడాలి. ఇందులో మీరు పర్ఫెక్ట్గా దీన్ని తీసుకెళ్ళగలిగినప్పుడే రేపు భవిష్యత్తులో ఇంకెవరైనా ఇది చేయడానికి ముందుకు వస్తారు. ఇవాళ మీరు దీన్ని సరిగ్గా దీన్ని జాగ్రత్తగా, విమానం గాల్లోకి ఎగిరింది, ఊరు వచ్చింది, సరిగ్గా సేఫ్ ల్యాండింగ్ జరగాలి. మనం విమానం ఎగిరించినాము, ఊరు ఏడుందో ఏ ఊరికి వాళ్ళు నిర్ణయించుకున్నాం, వాడు వచ్చింది. దిగేటప్పుడు జాగ్రత్తగా అది దిగలేదు, దిగేటప్పుడు ఏదైనా ప్రమాదం అయిందనంటే మొత్తానికే ప్రమాదంలో పడుతుంది. దిగేటప్పుడు జాగ్రత్తగా దించుకునే బాధ్యత మీదే. నేను మీకు తోడు ఉంటా, మీ ఎంబడి ఉంటా, మనందరం కలిసి. ఇది మీ ఒక్కరిది, మహేష్ అన్నది నా ఒక్కరిదాన్ని వదిలేయకండి. మహేష్ అన్న అధ్యక్షుడు కాబట్టి ఆయన చూసుకుంటాడని మీరు అందరూ టూర్లు గిన పోయారు. ఈ నెల రోజులు అన్ని సెలవులు పెట్టుర్రి, ఈ నెల రోజులు అందరు సెలవులు పెట్టుర్రి, దీనికే సమయం కేటాయించుర్రి. చేతనైన కాడికి ఊరు పోయేటోళ్ళు ఊరికి ఊరి, మండలానికి పోయేటోళ్ళు మండలం ఊరి, తాలూకు పోయేటోళ్ళు తాలూకు ఊరి, ఇక్కడ ఉండేటోళ్ళు ఇక్కడ ఉండాలి. అందరిని అప్రమత్తం చేసుకోరు, అలర్ట్గా ఉండండి. వెనకంగా ఎవరు పిటిషన్ వేసినా అని వెనకాల ఎవడు ఉండడు కనుక్కొని తెలివి ఉంది కదా మీకు. పిటిషనర్కు ఊరు ఉంటుంది కదా, మాకు అడ్రస్ ఉంటుంది కదా. ఆ అడ్రస్ తెలిస్తే వాడు ఏ ఊరోడు, ఎవరు వెనకాల ఉంటాడు, ఎవరి ముందర తిరుగుతాడు, ఎవరి పక్కన తిరుగుతాడు, ఏదో మీకు లెక్క తెలుస్తుంది కదా. లెక్క తెలిస్తే దాని ప్రకారం మీరు చేయాల్సింది మీరు చేస్తారు కదా. మీకు ఇప్పుడు నేను కొత్తగా నేర్పాలనా? మీకు తెలుసు కదా వ్యవహారము. కాబట్టి కాగితం ఎవడన్నా ఆడ పెట్టిండంటే వాళ్ళ కథ చూసుకునే బాధ్యత మీదే. మీరు క్లియర్గా చెప్పండి, కాగితం పెట్టినోని కానీ కాగితం పెట్టించినోని కానీ సామాజిక బహిష్కరణ చేస్తామని డైరెక్ట్గా ఓపెన్గా డిక్లేర్ చేయండి. ఎందుకంటే ఈరోజు ఒక అవకాశం వచ్చింది, చివరి అంకంకు చేరుకున్నాం. ఈ చివరి అంకంలో మనం జాగ్రత్తగా దీన్ని చేసుకోకపోతే, దీన్ని తీరానికి చేర్చుకోకపోతే, తీరాన్ని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏదైనా చిన్న చిన్న ఒడిదుడుకులకు లోనై ఏదైనా జరిగిందంటే మాత్రం అందరికీ తీరని నష్టం జరుగుద్ది. భవిష్యత్ కార్యాచరణ కూడా తీసుకొని దేశ స్థాయిలో దీన్ని ఎట్లా తీసుకెళ్లాలో రేపు 21 నుంచి పార్లమెంట్ మొదలవుతుంది. రాహుల్ గాంధీ గారితో నేను మాట్లాడినా, ఇండియా అలయన్స్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను, కాంగ్రెస్లో ఉన్న లోక్సభలో 100 మందిని, రాజ్యసభలో ఉన్న వాళ్ళు అందరినీ కూడా కూర్చోబెట్టి మనం ఏ విధంగా జాగ్రత్తగా తెలంగాణ రాష్ట్రంలో మనం చేసినాం, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళినాం, వాళ్ళందరికీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకు ఒక పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వాళ్ళ రాష్ట్రాలలో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసే కార్యాచరణను తీసుకునే విధంగా దీన్ని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్దాము. ఇది ఒక తెలంగాణకు చేయడం వల్ల ఇది ఆగలేదు. ఇది దేశం మొత్తం 140 కోట్ల జనాలను లెక్కగట్టి అన్ని రాష్ట్రాలలో ఇది అమలు జరిగినప్పుడే మనకు నిజమైన విజయం. రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ దేశానికి అందించిన వాళ్ళమైతము.
అప్పటి వరకు మీరు ఎవరు ఈడ అయిపోయింది కాబట్టి నేను సెలవు తీసుకుంటాను మా సీన్ అనుకుంటే కుదరదు. జాతీయ స్థాయిలో కూడా కోఆర్డినేషన్ చెయ్యాలి. అందరిని ఒక దగ్గరికి పట్టుకరాండి. 29 ఎన్నికలకి ఇదే ఎజెండా కావాలి. రేపు దేశంలో జరగబోయే ఎన్నికలు ఉన్నాయని చేస్తే మంచిది, చేయకపోతే దించి చేస్తాయనని ఎక్కించుకుంటాం. దీనికేం పెద్దగా శశబిశలకు కొంత ముసుగు తొడుక్కోకండి. ముసుగు తొడుక్కుంటే జరగదు. మనం అడగాల్సిందే, అడుగు తినకపోతే కడగాల్సింది. రెండింటికి మీరు తయారు కావాలి. అందరు తయారేనా? మీకు అంత క్లారిటీ ఉంది కదా? మళ్ళీ ఒక్కసారి మిగతా రాజకీయ పార్టీలకు చెప్పరు, అయ్యా రేవంత్ రెడ్డి చేయగలిగింది ఏదో దీంట్లో లోపం ఉంది, లేకపోతే ఏదో అది ఉంది, అనుమానం అంటారు. అది ఏం చేయాలో మాకు సిటీరు మేము పోయి అన్నతో చెప్పిస్తామని చెప్పు. నేను క్లియర్గా చెప్తున్నా, మీరు ఏ రోజు చెప్పినా క్యాలెండర్ తిరగకముందే సేమ్ తారీఖునే క్యాబినెట్ పెట్టి మళ్ళీ నిర్ణయం తీసుకుంటాం. అసెంబ్లీ పెట్టాలన్నా అసెంబ్లీ పెట్టాలి. ఏం కావాలో చెప్పు. నాకు తెలియంది ఏందన్నా వాళ్ళకి కనిపెడితే వాళ్ళ అనుభవంతో అదేందో చెప్పమంటున్నాను. కోడి కోస్తాం, కళ్ళు కోస్తాం, అన్నీ చేస్తాం కదా. దీంట్లో కూడా ఏమేం ప్రయత్నం చేద్దామో చెప్పుంది. అన్ని ప్రయత్నాలు చేద్దాం. ఏ ప్రయత్నంలో కూడా ఈ ప్రభుత్వం వెనక్కిపోదు. ఈ ప్రభుత్వం చేసి తీరుతుంది. నేను ఉన్నా, మేము చేసి పెడతా మీకోసము. మీరు దీన్ని జాగ్రత్తగా పట్టుకొని ముందుకు వెళ్ళడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న ఏమన్నా ఉన్నా కూడా పక్కన పెట్టుండ్రి. ఈసారి జాతి కోసం పనిచేయరు, వచ్చేసారి రాజకీయాల కోసం చేయండి, రాజకీయ పార్టీల కోసం చేయండి. ఇప్పుడు మాత్రం జాతి కోసమే పనిచేయండి. ఈసారి ఇది మీరందరు జాతి కోసం చేయాల్సిన సమయం. జీవితంలో ఎన్నోసార్లు ఓటేసారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్నోసార్లు ఎన్నో పార్టీలు ఎన్నో ఓట్లు. దీంట్లో రకరకాల అసోసియేషన్లు, అఫిలియేషన్స్, లేకపోతే ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు, నేను కాదంటలేను. కానీ ఈసారి మాత్రం మీరు జాతి కోసమే చేస్తున్నాం అనుకొని మీరు అందరూ ఏకమై ఒక్కతాటిన నిలబడి ఈ విజయాన్ని తీరం చేసుకునే బాధ్యత మీదే. తీరాన్ని ముద్దాడే వరకు దీన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ మళ్ళొకసారి మిమ్మల్ని అందరూ